హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ మనం ముచ్చట ఏంటిదంటే ఇక డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటాను. మనతో కావట్లే ఇక అంటే బయటికి వెళ్ళినప్పుడల్లా వీడియోలు తీసి ఎడిట్ చేసేంత టైం ఉండట్లే. ఇక అట్లా మెల్లిగా డైలీ వ్లాగ్ చేద్దాం అనుకుంటాను. అసలు ఎటు వెళ్తానా, ఏం చేస్తానా, రోజు మన వర్క్ ఏంటిది ఇక్కడ అన్నట్టు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఓనర్ వస్తా అన్నారు, వెయిటింగ్. బయటికి వెళ్దామని రెడీ అయి ఉండమన్నారు. ఇక మనం వచ్చి రెడీ అయ్యి ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఇక వస్తే బయటికి వెళ్తాం. వెళ్ళే దారిలో ఏమన్నా వీడియో తీసేంత ఉంటే తీస్తా. ఇక మనం వాళ్ళతో పాటు వెళ్తాం కాబట్టి మాట్లాడలేము వాళ్ళతో ఉన్నప్పుడు. ఇక అట్లానే వీడియో ఒక్కటే తీసినాం. ఇక కారు వచ్చింది, కారులో ఎక్కినాం. హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్లో మనం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. ఇక వెయిటింగ్ హాల్లో మనకి కాఫీ మిషన్ కూడా ఉంది, ఫ్రీ అనమాట. మనకైతే అలవాటు లేదు కాఫీ తాగడం, కానీ ఫ్రీ ఉంది కాబట్టి ట్రై చేద్దామని అట్లా కపిచినో స్టార్ట్ చేసినాం అనమాట. చూద్దామని టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఎప్పుడూ తాగలే మనం, అలవాటు లేదు. ఇక ఫ్రీగా ఉంది కాబట్టి తాగుదామని ట్రై చేసినాం, వచ్చింది. ఇక అట్లా తాగినాం అనమాట. వేరే లెవెల్లో ఉంది, మంచి టేస్ట్ ఉంది అనమాట. ఇక తాగినాం. ఇక తాగినాక పని అయిపోయినాక ఇక మెల్లిగా బయటికి వెళ్ళి ఒక కేక్ తీసుకుంటాడు, మనకోటి ఆయనకోటి స్ట్రాబెర్రీది. ఇక తీసుకొని ఇక కాఫీ షాప్కి వెళ్ళి ఇక హాస్పిటల్లో మాట్లాడేంత కుదరలే, ఇక్కడ మాట్లాడేంత కుదురుతుంది. ఇక మెల్లి అక్కడ అయిపోయింది పని, మళ్ళీ వచ్చినాం బయటికి. ఇక రోజు ఇదే మన పని. ఇటు వస్తాం, ఇక్కడ ఛాయ్ తాగుతారు, వేరే ఉంటుంది. ఇక్కడ అందరిని అట్రాక్ట్ చేసుకోవడానికి అన్ని బయటే డిస్ప్లే చేస్తారు. చూడండి, అప్లాడ్ వాచ్ ఎట్లా వేరే ఉన్నాయి అసలు వాచ్లు. రోజు చూడ్డాను, వీడియో తీద్దామంటే రోజు కాంట్ అయిపోతున్నా. ఓనర్తో వస్తాను కాబట్టి ఇక అలా మెల్లిగా ఛాయ్ తాగుతాండి అక్కడ. మనం మెల్లిగా వీడియో క్లిప్ తీసుకొని వస్తా అని మెల్లి ఇటు పడి వచ్చినాం. వేరే ఉంటాయి మొత్తం ఇక్కడ, మంచి మంచి బ్రాండెడ్ అంతా ఇక్కడే ఉంది. వారం రిచ్ రిచ్ ఏరియా, మనం కొనుక్కునే అంత లేదులే, వేరే ఉన్నాయి అసలు. చూడండి, మొత్తం డిస్ప్లే చేసి అందరిని అట్రాక్ట్ చేసుకోవడానికి బయటే డిస్ప్లే చేస్తారు. అదే సంగతి. ఇక మంది అక్కడ పని అయిపోయినాక ఇట్లా వచ్చి ఇక్కడ ఒక కేక్, మనకు కూడా ఒక కేక్ ఉంటుంది. కేక్ తిని ఒక కాఫీ తాగి మళ్ళీ మెల్లిగా నడుచుకుంటా అట్లా వాకింగ్ చేసుకుంటా వెళ్ళిపోవడం. ఏరియా మాత్రం వేరే ఉంటుంది. ఇక ఇప్పుడు మీకు తబ్బుని మహేష్ని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ ఉన్నారు. అదే నా కోసం ఇక్కడికి కూడా వచ్చేసి వెళ్ళారా మీరు? అరే మీ ఇద్దరు ఇక్కడ ఏం చెప్తారు? ఎక్కడికి వచ్చేళ్ళు? అరే తబ్బు మహేష్ ఇక్కడేం చెప్తారు? రే, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తారా? ఏంట్రా మీరు నన్ను వదిలేనట్లేరుగా. ఇప్పుడు ఇద్దరి మధ్యలో కూర్చోవాలంట. అవును, ఎట్లున్నారు? ఏం సంగతి? బాగున్నారు ఇద్దరు. దూరంగా ఉన్నారుగా. ఎవ్వరు వదలట్లే, ఎవరు వస్తే వాళ్ళు కూర్చొని ఫోటోలు దిగుతారా మీ ఇద్దరి మధ్యలో. భలే ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చి మీరు కూడా. ఏం చూస్తారా నన్ను అందగానం? వెళ్ళి కాఫీ తాగుతాడు. కాఫీ తాగుతాను ఆల్రెడీ. మనం వెళ్ళి ఒక వీడియో తీసుకుంటాం అని చెప్పి ఇటు వచ్చినాం. ఇవాళ ఏదైతే అది అయిందని మాట్లాడడం స్టార్ట్ చేసిన జనాలలో కూడా. రోజు భయపడకుండా ఏందో బ్లాగింగ్ చేయకుండా అవుతుందని ఇవాళ ఏదైతే అది అయింది, తగ్గేదే లేదు అని బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. ఇది ఈ ఏరియాలోకి వస్తారు. ఈ ఏరియాలోకి వచ్చి వేరే ఉంటుంది అది లొకేషన్. వెళ్దాను, ఉండండి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇన్ని రోజులు మాట్లాడాలంటే మనకి భయం వేసేది. వీడియో ఆన్ చేయగానే ఫస్ట్ భయపడాల్సి వస్తుంది. ఇంక అలా భయం లేదు, ఏం లేదు. ఏదైతే అదైంది. ఇది మంచి రిచ్ ఏరియా, వేరే ఉంటుంది మొత్తం. మొత్తం డిస్ప్లే మొత్తం గ్లాస్ ఇట్లా డిస్ప్లే చేసి మనుషుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. ఏరియా కూడా ఎంత రిచ్గా తయారు చేసిలో చూడండి. మనుషులు మంచిగా ఇక్కడ ఆగడానికి, అట్రాక్ట్ కావడానికి.
అట్రాక్ట్ అయ్యి మంచిగా షాపింగ్ అవుతుంది. ఇక ఇంకా వాళ్ళకు కూడా సేల్స్ బిజినెస్ నడిపించాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఇట్లా వేరే ఉంది మొత్తం డైమండ్స్. మనం కొనుక్కునే అంత లేదులే కానీ చూసి ఎంజాయ్ చేయడమే. లొకేషనే వేరే ఉంటుంది అసలు. రోజు వస్తాను కానీ తీయలేకపోతున్నా. ఇవాళ ఏదైతే అది అయింది. వీడియో పక్కా తీయాలని ఫిక్స్ అయిపోయి వచ్చినాం లోనకి. ఈ డైమండ్ చూడండి, ఇవి ఇంకా వేరే ఉన్నాయి. ఘోరంగా మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి అసలు డిస్ప్లే మాత్రం వేరే లెవెల్లో పెట్టిళ్ళు చూడండి. వాచెస్ ఇక మనం కొనుక్కునే అంత బడ్జెట్ కాదు ఇవి, హెవీ బడ్జెట్. మనం చూసి ఎంజాయ్ చేయడమే, చూసి ఆనందపడ్డాము. ఎందుకంటే మనం కొనుక్కోలేం కాబట్టి. ఇన్షాల్లా ఒక రోజు వస్తుంది మనం కూడా కొనుక్కునే రోజు. ఆ రోజు ఎవ్వరు ఆపలేరు అనమాట. ఆ రోజు కోసం ఎదురు చూడాలి, ఇక తప్పదు. లొకేషన్ మాత్రం వేరే వేరే లెవెల్లో ఉంది అసలు. లైటింగ్, జూమర్లు, మొత్తం మనుషుల్ని అట్రాక్ట్ చేయడానికి ఘోరంగా ఉంది అసలు. నెక్స్ట్ కాఫీ తాగి మెల్లిగా నడుచుకుంటా మళ్ళీ రూమ్కి వెళ్ళడం. చాలే, ఎక్కువ చూపించద్దు, చాలు. ఎక్కువ చూపించాలంటే మీరు కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకా హైప్ చేయొచ్చు. కాఫీ తాగి మెల్లిగా దారి పెట్టడం. బాయ్ బాయ్. జనాలంతా ఈ ప్లేస్లో ఉంటారు. అక్కడ కాఫీ అయిపోయినాక ఇక్కడికి వస్తాం. ఇక మనం వెళ్ళే దారిలో మెట్రో స్టేషన్ ఒకటి ఉందన్నమాట. ఇక అది కూడా చూపిద్దామని అట్లా తీసిన. చూడండి ఎట్లుంటుందో మెట్రో స్టేషన్. ఘోరంగా ఉన్నారు జనాలు లోన మాత్రం. ఎంతమంది అంటే అసలు కుప్పలు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ఉన్నారు. ఏదో మెట్రో స్టేషను మనకి ఇక మన ఫ్లాట్కి దగ్గరలో ఉంటుంది. మేము వెళ్ళే ఫ్లాట్కి వెళ్ళే దారిలో ఒక చెరువు ఉంటుంది చిన్నపాటిది. దాని మీద బ్రిడ్జ్ అనమాట ఇది. చూసుకోవచ్చు ఎట్లుంటుందో బ్రిడ్జ్. ఇక కింద బోటింగ్ ఉంటుంది. మంచి మంచి బిల్డింగ్ లేదా చుట్టుపక్కల మొత్తం వేరే ఉంటుంది. కింద కాఫీ ఇక సిట్టింగ్ చేసుకొని కాఫీ తాగేటట్టు. ఇక అట్లా ఇక నడుచుకుంటూ వెళ్ళడమే. పక్కనే ఇక మనకి ఈ చెరువు పక్కన. ఇక బయట తిరగడం అయిపోయింది. మెల్లిగా ఇక వెళ్ళి మన వంట పని స్టార్ట్ చేయాలి. సామాన్లు లేవు, మజబూత్ చేయమన్నారు. మెల్లిగా వెళ్ళి షాపింగ్ చేసి ఇప్పుడు తర్వాత ఇక మనం వంట చేస్తే ఇవాళకి సరిపోద్ది అన్నమాట పని. అది ముచ్చట. డైలీ వ్లాగ్ తీద్దామని ఇక వాళ్ళతో బయటికి వెళ్తే మాట్లాడడం అంతా కుదరట్లే. ఇక పక్కనే ఉంటారు కాబట్టి మనతో మా కాట్లే. ఇక మెల్లిగా వాళ్ళని పర్మిషన్ తీసుకొని కొంచెం సైడ్కి వెళ్ళి ఏదో వీడియో తీద్దామని స్కెచ్. రోజు ఉండాలి, యాక్టివ్గా ఉండాలి యూట్యూబ్లో అని ప్లాన్ వేసిన. చూద్దాం ఎంతవరకు ఉండగలుగుతాము. మ్యాక్సిమం సపోర్ట్ ఇస్తే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు తీయాలో. ఇక్కడ చేస్తే మెల్లిగా మనం ప్లాన్ వేద్దాం ఎట్లా తీయాలి, ఏంటిది విశేషం అని. ముచ్చట ఏంటిదో తెలుసా? ఎంత చలి పెడుతుందో తెలుసా? రోజు స్వెటర్ వేసుకుంటే 2 స్వెటర్లు ఉన్నాయి. అవే అవుట్ఫిట్ అవుతుంది రోజు వీడియోలలో. ఇక అందుకే ఏదైతే అది అయిందని స్వెటర్ కూడా వేసుకోకుండా చలికి మెల్లిగా అట్లా వీడియోలో మనం కూడా హైలైట్ ఉండాలిగా. అట్లా అని మెల్లిగా స్వెటర్ తీసేసి అవుట్ఫిట్లో వచ్చినాయి అలా ఫార్మల్లో బయటికి. చలి అయితే చంపుతుంది. ఇప్పుడు కొంచెం బెటరే. ముందు ఇంకా ఘోరంగా ఉంటుంది అంట. ముందు అయితే స్వెటర్ లేకుండా బయటికి రాలేము. ఆ బిల్డింగ్ కాడ ఇంత మంచి లొకేషన్ ఉంటుంది. రోజు తీద్దాం అనుకుంటున్న వ్లాగు మనతో కాట్లే మాట్లాడడం అందరిలో. ఇవాళ ఏదైతే అది అయింది, మాట్లాడదాం అన్నట్టు మాట్లాడుకుంటూ వస్తాను షాపింగ్ చేయడానికి. చికెన్లు కావాలి మనకి, బేబీ చికెన్ ఉన్నాయిలే ఇక్కడ స్టాకు. అప్పుడప్పుడు ఉండట్లేవు, దొరకట్లేవు. ఇవాళ ఉన్నాయి. 2 చికెన్లు తీసుకొని మదుగు చేయాలి ఇప్పుడు పోయి. ఎక్కువ లాగ్ వద్దనమాట. ఎత్నేను ఓకే. 2 హర్ బగత్తా ఉంటుంది ముచ్చట మనతో. వెళ్ళే చికెన్లు పట్టుకొని వెళ్ళి
మజబూత్ చేస్తే సెట్ ఇవాళకి. మనకు కూడా అదే ఫుడ్. ఇక లంచ్ ఏమి ఉండదు ఇక్కడ. లంచ్ టైంకి లెగుతున్నాం, మెల్లగా బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్తే ఇక ఇట్లా మళ్ళీ నైట్ డిన్నర్ చేసి పడుకోవడమే. ఇక మన చిన్నపాటి కిచెన్ ఇదే. మెల్లగా స్టార్ట్ చేసిన ఇప్పుడు వచ్చి. ఇది మనం దోహా నుంచి తెచ్చుకున్నాం, చాలా టైం సేఫ్ అవుతుంది దీనివల్ల. అసలు అయితే ఇక్కడ చెయ్యాలి కానీ రోజు ఇక్కడే చేసిందిలే, కానీ ఇప్పుడు ఇక్కడ చేస్తే మొత్తం స్మెల్ వస్తుంది, కూర్చోకుండా అవుతుంది ఇక్కడ. ఇక మా ఓనర్ మెల్లిగా బయట చేయమని ఒక స్టవ్ కొన్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇక అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాను, ఏమేం కావాలో తీసుకెళ్ళి బయట స్టార్ట్ చేయాలి. ఇక స్టార్ట్ చేయాలి యుద్ధం. బయట అంటే ఎక్కడో కాదు, ఇక్కడే బాల్కనీలో మొత్తం సెటిల్మెంట్ అయిపోయింది. ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకున్నాము. ఊకెవరు తిరగాల బయటికి లోన, కానీ ఇప్పుడు స్టార్ట్ చేయడమే ఆలస్యం. మజ్బూసు పెద్ద వంటేం కాదు, ఓ 2 చికెన్లు మజ్బూసు మేము తినడానికే, నాకు మా ఓనర్ వాళ్ళకి అట్లా. ఫుల్గా ఉంటుంది ప్లేస్ని ఎంజాయ్ చేసుకుంటా వంట చేసుకోవడమే. బయట జనాలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, మనం మనం కనపడం వాళ్ళకంతా, మనకు వాళ్ళు కనపడతారు. ఇక అది ముచ్చట. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి మెల్లిగా. 8ంటికి కావాలన్నాడు, ఆల్రెడీ టైం గట్టిగా అయిపోయింది. ఇవన్నీ రెడీ చేసుకొని బయటికి తెచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కూర్చోవచ్చు ఇక్కడిది గాలికి బయటిది బయటికే పోతుంది, స్మెల్ లోనకి రాదుగా. అది ఇవాళ వీడియోలో ముచ్చట ఇది అన్నమాట. నెక్స్ట్ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో మీ ముందుకి వస్తా. ఎక్కడన్నా ఈ వీడియోలో ల్యాగ్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మనం కొత్తే, కానీ ఈ వీడియోలో ల్యాగ్ లేదని నేను అనుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి నా సాటిస్ఫాక్షన్ కోసం, ఓకేనా? ఎక్కడన్నా ల్యాగ్ అనిపిస్తే. ఓకే, తప్పకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్, కామెంట్, షేర్. మన ఛానల్ని కొత్తగా విజిట్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి కొన్ని వీడియోలతో మీ ముందుకి వస్తా. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.